తండ్రి, కనికరము కలిగిన మా దేవ, వాక్యానికి ఉన్న స్తంభములు అనగా లక్షణములు మా బ్రతుకులలో మేము కలిగి ఉండడానికి మీ కృప చూపించండి. మరికొద్ది నిమిషములు నేను మాట్లాడుతుండగా నన్ను మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని, మీ మాటలను అర్థం చేసుకునే తెలివి, జ్ఞానము, ఆలోచనను, వివేకమును మా అందరికీ దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని, ఈ గ్రామములో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన తండ్రి మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ సమయంలో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. దయచేసి అందరూ చూడండి. అమ్మా, మీరు ఇటు అటు చూస్తున్నారు అనుకోండి, మీకు ఇష్టం లేదేమో అని నాకు అర్థమవుతుంది. మీ దృష్టి అంతా నా వైపే ఉంచారంటే మీకు ఆసక్తి ఎక్కువగా ఉందని నమ్ముతాను నేను. మీరు దేవుని మాటలు వింటున్నారో లేదో అని పరలోకం నుండి దేవుడు కూడా చూస్తున్నాడు. నేను సరిగ్గా చెప్తున్నానా లేదా అన్నది కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. ఏమ్మా, యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలను జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 28, 29 వచనములు. దీనికి ఆశ్చర్యపడకుడి. ఇది ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు వారు. ఎవరమ్మా? యేసు ప్రభు వారు చెప్తున్న మాట చాలా గొప్పది. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారంట. ఎవరండి? ఎవరు వింటారట? సమాధులలో ఉన్నవారు వింటారట. ఎవరి మాట? యేసు ప్రభు వారి మాట. అర్థమవుతుంది పదం మీకు? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఆయన శబ్దం విని ఏం చేస్తారంటే కొంతమంది మేలు చేసిన వారు, సమాధుల్లో ఉన్నవారండి, సమాధుల్లో ఉన్నవారు మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అన్నాడు. చూడండి, మీకు అర్థమైందా ఈ మాట? మీకు ఎవరికైనా ఈ మాట అర్థమయ్యిందా? మళ్ళీ చదువుతున్నాను. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని వింటారు. విని ఏం చేస్తారు? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసేవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అని ప్రభువు వారు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే ప్రియులారా, ఒక కాలం వస్తుందన్నాడు. ఒక కాలం, ఆ కాలాన సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారట. ఎక్కడ ఉన్నవాళ్ళు వింటారు? సమాధుల్లో ఉన్నవాళ్ళు వింటారా? వినరా? ఏమ్మా, వింటారా? ఏమ్మా, మాట్లాడాలి మీరు. సమాధులలో ఉన్నవాళ్ళు, అసలు ఒక మాట నేను మీకు అందరికీ ముందు జ్ఞాపకం చేయాలి. సమాధులలో ఎవరన్నా ఉంటారా? ఇది ఫస్ట్ ప్రశ్న. ఉంటారా? చెప్పండి, ఏదో ఒకటి ఎక్కడ లేదు. ఉండరా? ఉంటారా? సమాధులలో ఎవరైనా ఉంటారా? అసలు వాక్యం వినేవాళ్ళు బతుకున్న వాళ్ళ, సమాధులో ఉన్న వాళ్ళ? ఎవరు వింటారు చెప్పండి? బతుకున్న వాళ్ళే వింటారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు వారు? సమాధులలో ఉన్నవారు వింటారట. ఎవరంట వినేది? సమాధులలో ఉన్నవారు ఆయన మాట వింటారట. అంటే సమాధుల్లో ఎవరన్నా ఉంటున్నారా? ఏమ్మా, మాట్లాడండి, పర్వాలేదు.
చెప్పండి, మీరు అందరూ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన కదా. ఏదో ఇంటి దగ్గర నుంచి ఊసిపోక పడుకుందామని వచ్చేవాడు కాదు కదా. ఏమా పడుకుంటా కూర్చోమా, అవునా? పడుకునేలాగా వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాం, నో ప్రాబ్లం. దేవుడికి పాపం ఆయన ఇంతే మరి రాసి పెట్టి ఉందేమో అనుకుందాం మనం. ఏమ్మా రోజు పడుకుంటాం మనం అదేంటో, కానీ ప్రార్థనలో కొద్ది నిమిషాలు ఎందుకు ఆగలేమ్మా విడుగు. కానీ ప్రార్థన వస్తేనమ్మా చక్కగా హ్యాపీగా ధైర్యంగా బిగించేసి నిద్రపోవడానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎంత మంచి పర్మిషన్ ఇచ్చారు మీకు. మళ్ళీ దేవుని మాటలో చదవగానే అర్థమైపోయేవి కాదు. అలాగే ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు చెప్పే మాటలు కూడా కాదు ఇవి. నేనేదో చెప్పేసి మీరేదో వినేసి వెళ్ళిపోయామనుకోండి, మన ఇరువురిని కూడా దేవుడు లెక్కడ అడుగుతాడు. ఆయన నువ్వేం చెప్పావు, వాళ్ళు ఏమన్నారు, నా తోలు తీసేస్తాడు, నేను నీకు వాయిన్ చేస్తాడు, అయిపోయిందంటే మనకి. అమ్మా దేవుని పిల్లలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చదివాం కదా. ఒక కాలము వచ్చుచున్నది. ఏ కాలం? వర్షాకాలమా, శీతాకాలమా, ఎండాకాలమా? చెప్పండి, ఏ కాలం అది? సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వినే కాలం ఇది. మనకి ఎన్ని కాలం తెలిసామా? కాలాలు ఎన్ని ఉన్నాయి మనకి? ఇది ఏ కాలం? ఉన్న కాలం వర్షాకాలం, తర్వాత శీతాకాలం, తర్వాత ఎండాకాలం, తర్వాత ఇంకో కాలం నది కాలంలో ఉంటుంది కామన్గా, అది పోయే కాలం. ఇది అన్ని కాలంలో కంటిన్యూగా ఉంటుంది పోయే కాలం మనకి. అప్పుడప్పుడు అంటాం పోయే కాలం వస్తే అలాగే మాట్లాడతాం అనుకుంటాం. నిజమేది. ఒకడు బాగా పేలిపోతున్నాడు, రెచ్చిపోతున్నాడు అంటే అర్థమేటనుకుంటున్నారు? పొగలతో గర్వంగా మాట్లాడుతున్నాడంటే అర్థమేటనుకుంటున్నారు? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నమాట ఇది. ఏమా దేవుని పిల్లలారా, ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్న మాట, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని వింటారు. ఎక్కడున్నవారు వింటారు? సమాధులలో ఉన్నవారు. సమాధులలో ఉన్నవాళ్ళు అసలు ఉన్నారు? ఎవరన్నా ఉన్నారా లేదా అమ్మా? మరి ఉన్నట్టుగానే చెప్తున్నాడు కదా, సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దాన్ని వింటారు అంటున్నాడంటే ఉన్నారా లేదన్నా? ఉన్నారని. అమ్మా ఉన్నారా? ఉన్నారా? చెప్పండి, ఏదో చెప్పండి, వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వండి. సంవత్సరం ఒకసారి సమాధుల దగ్గరికి వెళ్తుంటారా? మీరు వెళ్తున్నారా? వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారా? అన్న వాళ్ళు పోన్లేండి. మీ మాటలు ఏమన్నా చెప్తూ ఉంటారు కొంతమంది. ఏమైనా విన్నారా? అన్నా సమాధుల్లో ఉన్న వాళ్ళు వింటారా? ఇంటికి ఏమైనా ఉందా? ఏంటి దొంగేడు పెడుతున్నావు అంటాడు వాళ్ళ నుంచి. దొంగేడు పెడుతున్నావు నువ్వు? బతుకున్నప్పుడు ముద్దట్లేదు కానీ ఇప్పుడు మాత్రం దొంగలేడు పెడుతున్నావు, ఎవరన్నా తెలియదనుకుంటున్నావా అన్నాడు అప్పుడు సమాధుల నుంచి. సమాధుల్లో నుంచి గుండెకపోతే అక్కడ మనకి. యేసు ప్రభువు ఏమన్నారంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్నవారు ఆయన మాట వింటారట. ఇంకొక మాట కూడా చెప్తాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది మనకి బాగా తెలియాలి. ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుందా? సమాధులలో ఉండి వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారా? లేక యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆయన మాట విని సమాధులలో ఉన్నవారు బయటికి లేస్తారా? ఏం జరుగుతుందో రెండు ఆన్సర్స్ మీ ముందు వచ్చాను నేను. మీకు అర్థమైంది రెండుని? ఒకటేమో సమాధులలో ఉన్నవారంటే ఇప్పుడు జరుగుతుందా ప్రస్తుతానికి? రెండు, లేక యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు రెండవ రాకడలో జరగబోయే సందర్భమా? చెప్పండి ఒకసారి. జరుగుతుందా? రెండవ రాకడలో జరుగుతుందా? ఇప్పటి వరకు కూడా ఏం వినేసామో తెలిసామని అందరూ అని, రెండవ రాకడలో ఆయన రాగానే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా దిక్కుమల్లి యుద్ధము అనుకుంటున్నాం కదండి. దానియేలు గ్రంథంలో కూడా ఈ మాట ప్రవచనం ఉంది చూడండి, 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. ఏమంటే మీకు అర్థమయ్యే విధంగా నొక్కి చాలా వివరంగా చెప్తున్నానండి.
ఇంత వివరంగా చెప్పకుండా మీకు అర్థమవుతుందంటే ఇంకా నా వల్ల కాదు. అమ్మా అన్నారు కదా, రైట్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనములలో ఈయన బైబిల్ తీసుకోవాలి. ఎవరు ముందు లేరా ఇక్కడ? మరియు సమాధులలో నిద్రించు అనేకులు. ఏమంటే ఎక్కడ నిద్రిస్తున్నారు? కొంతమంది సమాధుల్లో నిద్రపోతున్నారా? సమాధుల్లో నిద్రపోతున్నారా అన్నాడా మాట చూస్తే ఎలా ఉందో. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకుంటారట. ఏమంటే ఎవరన్నా ఎప్పుడైనా సమాధులు పడుకోవడం చూసారా? ఏమ్మా ఏం మాట్లాడడం లేదు. ప్రశ్న ఎందుకు వేస్తున్నారంటే మీకు అర్థమవుతుందో లేదో నేను తెలుసుకున్నానని. మీరు అలా మౌనంగా కూర్చున్నారు, ఒకటి జ్ఞానం మౌనంగా ఉన్నాడు అన్నట్టు. అమ్మా ఉండాల్సిన టైంలో ఉండండి కదా, ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండకండి. చెప్పమన్నప్పుడు చెప్పండి. అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థమవుతుందా? ఏమ్మా కష్టంగా ఉందా? పోనీ అర్థమవుతుందా అని కూడా అంటే మాట్లాడలేదమ్మా. అమ్మయ్యా అర్థమవుతుందా? వెరీ గుడ్. ఇప్పుడు ధైర్యంగా చెప్పాను నేను. దేవుని పిల్లలారా, మీ ముఖాల్లో నుండి ఆ ఆనందం తెలిసిపోతుండాలి, కనబడిపోతుండాలి. దేవుడి వాక్యం చాలా మంచి మాటలు వింటున్నాను నేను. అది చదవండి ఈ మాట. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకుంటారట. కొందరు ఎలా వస్తారు బయటికి? నిత్య జీవం అంటే పరలోకాన్ని అనుభవించుటకు. మరి కొందరేమో నిందల పాలవడానికి, నిత్యముగా హేయులంటే అసహ్యములుగా ఉండుటకు మేలుకొందురు. ఇక్కడ చాలండి, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ మనం యోహాను సువార్తలో ప్రభు వారు చెప్పిన మాట దానియేలు గ్రంథంలో ఈ ప్రవక్త చెప్పిన సందర్భాన్ని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంచుమించుగా ఆయన కూడా దానియేలు ప్రవక్త కూడా యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే మాట్లాడాడు కదా. సమాధుల్లో ఇంతకు ఏం జరుగుతుందంటే, సమాధులలో ఉన్నవారు ఏం చేస్తారట? వింటారా వినరా? వింటారు. అంటే వినాలి అంటే అందులో ఎవరైనా ఉండాలా వద్దా? ఉండాలా? అప్పుడు చెప్పండి, సమాధుల్లో ఉంటారా ఉండరా? ఉంటారా? జాగ్రత్తగా ఉండాలి. మనం తెలియక ఇష్టంగా నడుచుకుంటూ పోతాం అక్కడి నుంచి. మనం వింటారా? వాళ్ళు సమాధుల్లో ఉన్నవారు వింటారా? ఏమండి, ఒక మనిషి చచ్చిపోతే వెళితే వేదనకరమైన స్థలానికన్నా వెళతాడు, లేదా మంచివాడు నీతిమంతుడైతే నెమ్మది పొందే స్థలానికి పరదేశి కన్నా వెళ్తాడు. ప్రజెంట్ అర్థమైందా? చచ్చిపోయిన వాడు ఒక క్షణములోనే పోతే పాతాళానికన్నా పోతున్నాడు, లేదా పరదేశి కన్నా వెళ్ళిపోతున్నాడు కదా. మరి సమాధులలో ఉన్నవారు అంటున్నాడండి. ఎవరిలో? చచ్చిపోయినోడికి అందరూ ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోతున్నారు లేదా? వెళ్ళిపోతున్నారు. చాలా మంది చూస్తూ ఉంటానండి, సమాధులు చూడగానే మనసు మారిపోతుండాలి. మనకి మారవద్దా? ఆ వాతావరణం మారిపోవాలి. ఎంత కష్టపడి బతికి ఎన్ని ప్రగల్భాలు పలికి అలా మా గోతిలోకి వెళ్ళాడు. ఏమండి, వెస్ట్ గోదావరిలో ప్రాంతంలోనండి సమాధి మీద బాప్తిజం ఇవ్వడానికి వెళ్తుంటే రాత్రులండి సమాధి మీద కూర్చుని బిర్యానీ తింటూ మొత్తం ఉంది. ఇక్కడ గొడవ కూర్చుని నిజంగా లోపల ఉన్న కూడా బతికే ఉండడం కూడా ఏమంటాడు? వాళ్ళకి పీకి నొక్కేది రాదు. నా సమాధి దొరికింది కదా మీరు తాగడానికి అనుకుంటాడు. అది కూడా అలా ధైర్యంగా తాగుతుందంటే అర్థమేంటి? ఎవరో లేరని తెలిసిపోయింది అది. సరే, సమాధులలో ఎవరో లేరన్న సంగతి మనకి బాగా అర్థమైపోయింది. మరి సమాజంలో ఉన్నవారు వింటారని ప్రభు వారు ఎందుకు అంటున్నారు? ఇది మనకు అర్థం అవ్వాలి. సమాధుల్లో విన్నవాళ్ళు ఏం చేస్తారంట? కొంతమంది ఏమో బయటకు వచ్చి మేలు చేసిన వారు, ఇటు సమాధుల్లో ఉన్నవారు వాక్యాన్ని వింటారట. విని బయటకు వచ్చి ఏం చేస్తారట? వాళ్ళు మేలు చేస్తారట. మేలు చేస్తారట. వాళ్ళు ఏమో జీవ పునరుత్థానానికి వెళ్తారట. సమాధుల్లోనే ఉండి కొంతమంది ఏం చేస్తారట? వాక్యం విని కీడు చేస్తూ ఉంటారట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? తీర్పులో కంటే నరకంలో శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతారట అన్నాడు. దేవుని పిల్లలారా,
ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఏమా, ఒక మనిషి నరకానికి వెళ్ళిపోవాలి అంటే మీరు వాక్యం వినాల్సిన పని లేదు, మీకు భయము భక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఏమండి, మీకు మంచి లక్షణాలు ఏమి ఉండకపోయినా పర్వాలేదు, బొత్తిగా దేవుని భయభక్తులు లేకపోయినా పర్వాలేదు. నరకానికి వెళ్ళిపోయే వాళ్ళకి ఎటువంటి పత్యాలు లేవు. పత్యం ఎవరికే? పత్యం ఎవరికమ్మా? పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడికి పత్యం. పత్యం అంటే తెలిసి మీకు? కామెర్లు వచ్చిన వాడికి, కుక్క కలిసి వచ్చిన వాడికి పత్యాలు ఉంటాయి. జాగ్రత్తగా చేస్తామో చేయట్లేదు మనం. ఎంత జాగ్రత్తగా చెప్తామో ఎవరు చెప్పవసరం మనకి. 6 నెలలు ఏం జరుగుతుందంటే డాక్టర్ గారు 6 నెలలు కదా, ఒకటి సంవత్సరం పడుతుంది. ఏమి ఎందుకు? భయం, చచ్చిపోతాడని భయం. చనిపోయినా కానీ కుటుంబాలలో గుండె రాయి చేసుకుని ధైర్యంగా బతకాలన్న లక్షణాలు రావాలి మనకి. ఈరోజు ఉదయం ఒక ఫోన్ వచ్చింది నాకు. ఓ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు, ఆయన గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గారు. ఆయన కుటుంబంలో భార్య, ఏమంటే చెల్లి, బావ, మేనకోడళ్ళు మొత్తం అందరూ చనిపోయారటండి. చాలా బాధ అనిపించింది. ఫోన్ చేశాను, మాట్లాడాను. సార్ మీరు రావాలి అంటే, అయ్యో నాకు డేట్ మిస్ అయిపోయిందండి ఆ రోజు. బ్రతుకుతున్నామంటే ఆయన చాలా భోజనం చేయడానికి కూడా దేవుని సెలవు కావాలి. సెలవు అంటే పర్మిషన్, అనుమతి కావాలి. తెలుసు మీకు? దేనికి పర్మిషన్ కావాలట? మనం భోజనం ఏ చేస్తున్నామంటే అర్థం ఎవరు అనుమతిస్తే చేస్తున్నాం అనుకుంటున్నారు? దేవుడు అనుమతి ఇచ్చాడు, పోలేక తిన్నాయన అని అనుమతి ఇచ్చాడు కాబట్టి నువ్వు తింటున్నావు. పెద్ద పెద్ద ముద్రెక్కుని తినేసి మింగేత్తలో చూసావు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి తినడానికి అనుమతి ఇస్తున్నాడంటే నువ్వు బతకడానికి మార్నింగ్ కలవచరలో మాట్లాడిన ఒక మీటింగ్లో, ఇక్కడ మీ ఊరు పక్కన ఉన్న ఒక చింతలూరు అనే ఊరి నుంచి ఒక అతను వచ్చాడండి. నేను వ్యవసాయం చేసుకుంటానండి అన్నాడు. వెళ్ళిపోతూ వాక్యం అన్నాడు. నేను ఎప్పుడు ప్రార్థన టైంకి వెళ్ళండి అన్నాడు. ఆయన నా మొట్టలో చెప్పాడు వచ్చి, ఎప్పుడు ప్రార్థన టైంకి వెళ్ళండి. మరి ఏ టైంకి వెళ్తాను చెప్పనని అడిగాడు. భోజనం టైంకి వెళ్తాను నేను అని ఎంత మొట్టలాగా చెప్పాడు అండి. కానీ నా అదృష్టం బాగుండి మీ మాటలు వినే సమయానికి వచ్చాను నేను అన్నాడండి. మాకు ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెప్పాడు. ఇక తాగాలంటేనే అసహ్యం కలుగుతుంది నాకు అంటున్నాడు ఆయన. ఆ మాట విన్నాడు, నా నెంబర్ తీసుకున్నాడు. ఏమండి, అంటే కదిలిస్తాయి, కొంతమందిని కదిలిస్తాయి. ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే నమ్మ వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి పరలోకానికి వెళ్ళాలంటే. కానీ సమాజంలో ఉండి ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళతారు అంటున్నాడంటే ఇవి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అన్న సంగతులు మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు గారండి ప్రసంగించేటప్పుడండి ఎక్కడ సర్వసాధారణంగా బ్రతిమలాడుకున్నట్టు ఎక్కడ చెప్పేవాడు కాదు. ఆయన నిద్రపుచ్చేసే మాటలు చెప్పేవాడు కాదు. మా సంఘాలకు రండి మీరందరూ అని బ్రతిమలాడుకున్నట్టుగా ఎక్కడ ఆయన చెప్పేవాడు కాదు. ఖండితంగా జరగబోయేదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ సందర్భంలో చూద్దాం. పౌలు గారు ఎలా చెప్పేసేవారు ఒక మాట చూద్దామండి. ఎలా చెప్పాడు ఆయన, ఎలా చెప్పేవాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అందరూ తీశారమ్మా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44 నుంచి 48 వచనములు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44 నుంచి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. ఎంతమంది వచ్చారట? పట్టణం అంతా వచ్చేసిందంటే ఎవరు మీటింగ్ పెడితే అమ్మా ఆ రోజు సేవకుడు పౌలు గారు మీటింగ్ పెడుతున్నాడట.
ఎంతమంది వచ్చారు మీటింగ్కి? పట్టణం అంతా. ఈ కాలంలో పౌలు గారు ఉన్నాడు అనుకోండి, పట్టణం అంతా వచ్చేసారు ఎప్పుడన్నా? ఏమ్మా పాస్టర్ గారు ఏ సంఘం? మన సంఘం అయితే వెళ్దాం, లేకపోతే వెళ్తున్నాను. నువ్వు బాగా వెళ్తావు పర్లేదు, నువ్వు అస్సలు వెళ్ళవు. నువ్వు రేపు మాపు చచ్చిపోయే వాతావరణం ఉన్న నీకు ఏ సంఘం అని చూసుకుంటున్నావు? ఏ సంఘం? ఏ సంఘం? ఏ సంఘం కావాలి? పౌలు గారు మీటింగ్ పెడితే పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. ఈ గ్రామంలో వాక్యం చెప్తున్నామండి అంటే దేవుడి మాటలు చెప్తున్నామా, మనం సంఘాన్ని ఏమన్నా డెవలప్ చేసుకుంటున్నామా? మన సంఘం గొప్పది, నా సంఘం గొప్పదని అని మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం ఏమన్నా నీ తండ్రి మాట నీకు చెవుల్లోకి వినబడుతున్నప్పుడు, నీ సంఘం కాకపోయినా నీ తండ్రి మాటలు, నీ సంస్థ కాకపోయినా నీ తండ్రి మాటలు ఇవి. పరలోకానికి వెళ్ళే స్వభావం కనుక నీలో ఉంటే వినడానికి నీ పనులన్నీ పక్కన పారేసి పరిగెత్తుకుంటూ వస్తావు దేవుని మాటలు వినడానికి. ముస్లిమ్స్ చూడండి, సాయిబులు అంటాం కదా, ముస్లిమ్స్ని చూసారా మీరు ఎప్పుడన్నా? మా ప్రాంతాల్లో ఎక్కువ సరిగ్గా ముల్లా అంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారి టైప్ అనమాట. ఒక సౌండ్ మైకులో చేయగానే అందరూ ఎక్కడ పనులు అక్కడే వదిలేసి పారిపోతుంటారు. పారిపోవడమే. మరి మనం ఏం చేస్తున్నాం? పనులన్నీ ముగించుకుని ఏమ్మా చక్కగా వంటలన్నీ చేసుకుని ప్రార్థనకి ఎలా వెళ్తాం? ఆదివారం ప్రార్థనకి మనం ఎలా వెళ్తామో తెలిసే చర్చికి ముందే మాంసం కూరలు తెచ్చుకుని ఉండేసుకుని మూత వేసుకుని ఆ తర్వాత చర్చికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటామండి. రావడం చాలా స్లోగా వస్తాం, వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్కి వెళ్ళిపోతాం. ఎందుకు? మాంసం కూర అక్కడ వేరు వేడిగా ఉంది నీ కోసం అక్కడ కదా. దేవుని మాటలు వింటున్నాం కానీ మనకి ఏం అర్థమవుతున్నాయి, ఏం పట్టించుకుంటున్నారు ప్రియులారా? ఏమన్నా చూడండి, ఏమన్నాడు ఇక? యూదులు జనసమూహములను చూసి మత్సరముతో నిండుకుని కొంతమంది అసూయపడిపోరండి. వీళ్ళ దగ్గరికి చాలా మంది వచ్చేస్తున్నారు, వీళ్ళ మాటలు వినేస్తున్నారు, మాకు బ్రతుకు తెరువు ఉండదు ఈ మాటలు వింటే, మాకు బ్రతుకు తెరువు ఉండదు కాబట్టి వీళ్ళని ఎలాగైనా అడ్డగించాలి అని ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఎట్లని దేవుని వాక్యము మొదట మీకు చెప్పుతాను ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి, ఈ దేన్ని త్రోసివేశారు? దేవుని వాక్యాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రుడిగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. నిజంగా బాగా ఎవరు వింటున్నారో చెప్పమంటారా? అన్యజనులు బాగా వింటున్నారు. తెలిసే మీకు ఎవరు బాగా వినరు? ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోతాం, పుట్టుకతోనే క్రైస్తవులు అనుకుంటున్నాం కదా. నేను అసలు ఏమరండి బాబు వాక్యం ఎటు కానీ మీరంటే చక్కగా దేవుని ప్రార్థన వాక్యం అర్థమైంది కాబట్టి వింటున్నారు మీరు. అమ్మా మనం ఇంకా మిగతా వాళ్ళు చూడండి, అసలు వాక్యం వినాలంటే ఆదివారం రావాలి. మనకి ఎప్పుడు రావాలి? ఆదివారం కూడా రావాలి వాక్యం వినాలంటే. మిగతా టైంలో మీకు ఖాళీ ఉండదు కదా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళే వాక్యాన్ని చెబుతుంటే అడ్డగిస్తున్నారట. వీళ్ళు ఎల్లరాయో చెప్పవు కానీ నీ వచ్చినట్టు నీ ఇష్టమైన చెప్తున్నావు ఏంటి నువ్వు, మా వద్దు ఈ మాటలు ఏమని అడ్డగిస్తున్నారట. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎందుకు మీరు సంగతులు ఎలాగైపోతున్నారు? విశ్వాసులైన మీరే నరకానికి వెళ్ళిపోయేలా మార్చుకుంటున్నారు. ఎవరో కాదు, మిమ్మల్ని మీరే నరకానికి వెళ్ళిపోయేలా చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే పరలోకానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అంటున్నాడు పౌలు గారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5-6 వచనములలో శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు కొంతమంది ఏం చేశారట? ఎదురు చెప్పేస్తున్నారట పౌలు గారికి, శీలయ్య గారికి. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, చూడండి ఎవరు దులిపేసుకున్నారు? పౌలు గారు వాక్యం చెప్తుంటే పట్టించుకోవడం లేదని, ఎదురు సమాధానం చెప్తున్నారని పౌలు గారికి బాధ కలిగి వస్త్రాలు దులిపేసుకున్నాడు. అలాగా దులిపేసుకున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? చదవండి ఏమంటున్నాడు? వస్త్రములు దులుపుకుని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవద్దునని వారితో చెప్పి అన్నాడు. చూడండి ప్రియులారా,
నేను చెప్పవలసిన మాటలు చెప్పేస్తాను. ఇదిగో తండ్రి, పరలోకం నుండి చూస్తున్నావు నువ్వు, నేను ఏ మాటలు చెప్పాలో అవి చెప్పేస్తున్నాను నీ పిల్లలకి. కానీ వారు లెక్క చేయటం లేదు, కానీ వారు పట్టించుకోవటం లేదు. విన్నా కానీ నాకు సంబంధం లేదనుకుంటున్నారు, విన్నా కానీ నాకేం లెక్క లేదనుకున్నట్టుగా బ్రతుకుతున్నారు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మీరే పాత్రులు, మీ నాశనానికి మీరే కారణం అంటున్నాడు. నిజమేనండి. మనం నరకానికి వెళ్ళిపోవడం కారణం ఎవరు చెప్పండి? ఎవరమ్మా? మనం నరకానికి వెళ్ళిపోయామంటే దానికి కారకులు ఎవరు? ఎవరమ్మా? కొంచెం చెప్పండి, వినిపించలేదా ప్లీజ్. పొద్దుట కూడా మైక్లో అరిసి వచ్చాను నేను. గత వారం నుంచి అలాగే చెప్తున్నాను కంటిన్యూ, ఉదయం సాయంత్రం ఏమండి. నేను వైజాగ్లో వాకింగ్ చెప్పి వచ్చాను ఉదయం వెళ్ళి. అమ్మా కొంచెం నేను ఎవరో ఓపిక తెచ్చుకుంటున్నాను, మీరు కొంచెం ఇప్పుడు మీరు ఎవరి రకంగా చెప్తున్నారు, వాక్యం ఉన్నారా? ఇప్పుడు అలసిపోతే మనం మీరు మౌనంగా ఉండండి, నేనే బాధపడుతున్నా, బాధేదో. రైట్. ఇప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతున్నాడు కారణం ఎవరు చెప్పండి? అంతే, మనమే. మన పరలోకానికి వెళ్ళాలంటే కారణం ఎవరు చెప్పండి? అది కూడా మనమే. ఈ వాక్యం వినపడుతున్నప్పుడు టీవీ పెట్టుకుని చక్కగా చూస్తున్నాం అనుకో, నువ్వే దరికేసుకున్నా నిలబడి పొమ్మని కదా. దేవుని మాటలు వినండి. పని పాట లేకుండా జరిగించడానికి పెట్టుకున్న కార్యక్రమం కాదు కదా. అంత దూరం నుంచి నేను రావడం, ఇంత దూరం నుంచి మీరు రావడం, ఎంతో ఖర్చుతో ప్రయాసతో కూడుకున్న ఈ కార్యక్రమం మనకి లెక్క లేకుండా పోతున్నాయంటే, అమ్మా పరలోకం అనేది నువ్వు వెళ్ళే అర్హత నీకు లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటేనండి మీకు, ఇవన్నీ ఎందుకు చెప్పారు? పరలోకానికి వెళ్ళాలంటే వాక్యమును వినాలి, దాని ప్రకారంగా మేలు చేయాలి, మీరు నడుచుకోవాలి. అయితే నరకానికి వెళ్ళేవారు ఎవరంటే వాక్యమును విని పట్టించుకోకపోయినా, పాటించకపోయినా, అసలు దేవుణ్ణే నమ్మకపోయినా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ చెప్పనా, ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని బాగా వినాలి, పాటించాలి. నరకానికి వెళ్ళిపోవాలంటే ఇవేమీ మీరు చేయాల్సిన పర్లేదు, ఇది ప్రాసెస్. అయితే పరలోకానికి వెళ్ళాలంటే ఇది కదా పద్ధతి. ఆయన యేసుప్రభువు ఏమన్నారు? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని, ఎక్కడ ఉన్నవాళ్ళు వింటారట? సమాధుల్లో ఉన్నవారు వింటారట. విని మేలు చేసేవారు, చూడండి, సమాధుల్లో ఉన్నవారు వాక్యాన్ని వింటారట, వారు మేలు చేస్తారట బయటకు వచ్చి. ఆ తర్వాత వారు జీవపునరుత్థాన పరలోకానికి వెళ్తారట. మరికొంతమంది ఉన్నారట, సమాధుల్లో ఉండి విన్నారట, బయటకు వచ్చి కీడు చేస్తారట. వాళ్ళు వాక్యం విని కూడా వాళ్ళు నరకానికి తీర్పులో వెళ్ళిపోతారంటున్నాడు. దేవుని పిల్లలారా, రెండు విభిన్నమైన సంగతులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి పిల్లలారా. 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఎవరండి పరలోకం గలవాడు? ఎవరమ్మా పరలోకం గలవాడు? ఎవరు? పరలోకానికి వారసుడు ఎవరు? పరలోకానికి హక్కుదారులు ఎవరు? ఆయన మాట విని చెప్పండి. మీకు చెప్తున్నా కాబట్టి నెమ్మదిగా నాకు ఎమ్మడకుండా చెప్తారు. చెప్పండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు అని చెప్పుకుంటూ వచ్చి 28వ వచనం నుంచి మళ్ళీ చదవండి. దీనికి ఆశ్చర్యపడకండి అన్నాడు. దేనికి ఆశ్చర్యకరమైంది ఏదో చెప్తున్నాడు అన్నమాట ప్రభువు గారు. దీనికి ఆశ్చర్యపడకండి అన్నాడంటే అక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏదో ఉందన్నమాట. అంతేనా కదా? ఉందా? ఆశ్చర్యకరమైన ఉందా లేదా మనకు నిద్ర వచ్చేసే విషయం ఏముందా? ఆశ్చర్యకరం చదవండి. దీనికి ఆశ్చర్యపడకండి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే మీరు ఆశ్చర్యపోతారు, అయితే ఆశ్చర్యపడకండి అంటున్నాడు ప్రభువు వారు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున అంటే మనం కూడా ఇప్పుడు వినబోయేది ఆశ్చర్యకరమైనది. ఎవరు పడితే వాళ్ళ నోటుకు వచ్చినట్టల్లా చెప్పుకుంటున్నవన్నీ దేవుని మాటలు కాదు.
మీకు త్వరలో చెప్తాను. అసలు ఏది దేవుని మాటో ఏది దేవుని మాట కాదో చెప్తాను నీకు త్వరలో. ఏమ్మా, ఏది దేవుని మాటో ఏది దేవుని మాట కాదో మనకు తెలియాలి. వాక్యాన్ని సరిగా విభజించమన్నాడు. సరిగా విభజించమన్నాడండి. ఎందుకో తెలుసా? ఏది దేవుని మాటో ఏది కాదో మీకు అర్థం అవ్వాలని. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును వింటారు. ఎక్కడ ఉన్నవాడు వింటారట? సమాధుల్లో ఉన్నవారు వింటారట. అంటే ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటి? ఏమా, సమాధుల్లో ఉన్నవారు వినడం ఏంటబ్బా అని అనిపిస్తుంది మనకి. సమాధుల్లో ఉన్న వాళ్ళు అసలు ఎవరో వినరని మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ముందే. ఎవరో వినరని. ఎందుకంటే వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఉంటే నరకంలోనే ఉంటాయి, లేదా పరదేశంలోనన్నా ఉంటాయి. అయితే సమాధుల్లో ఎవరు లేరు. సమాధుల్లో ఉన్నవారు వింటారు అంటున్నాడంటే అసలు ఎవరు వింటారు దేవుని మాట అనేది మనకు అర్థం అవ్వాలంటే ఓ ప్రవచనం చెబుతున్నాడు పాత నిబంధనలో. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 28, 29 వచనాలలో చెప్పబడిన ఈ మాట దేనిని చూసి చెబుతున్నాడు ప్రభు వారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథము. అందరూ దయచేసి జాగ్రత్తగా చూడండి అమ్మా. యెహెజ్కేలు గ్రంథము. కాబట్టి కొంచెం ఫ్యాన్ నాకు పెట్టినా బాగున్నది. ఏమవుతుంది? ఎఫెసీ పత్రిక, యెహెజ్కేలు గ్రంథం, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము. యెహెజ్కేలు గ్రంథం తీశారా? 37వ అధ్యాయం. జాగ్రత్తగా బయట చూడండి అమ్మా. చివరి దినాలలో చెప్పే చివరి మాటలు ఇవన్నీ కాదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ మాటలన్నీ. 37వ అధ్యాయం 1వ వచనం నుండి. అందరూ తీశారా? మీరు తీసి వరకు ఆగుతాను నేను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. ఎంతనాను? 37వ అధ్యాయం 1 నుంచి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఎవరి మీదికి? దేవుని హస్తము నా మీదికి వచ్చింది అన్నాడు. ఎవరైనా? యెహెజ్కేలు ప్రవక్త. ఏమా, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి అన్నాడు. ఆత్మవశుడిగా ఉన్నాడంట యెహెజ్కేలు. అప్పుడు దేవుని ఆత్మ తోడుకొని పోయి ఎక్కడ తీసుకెళ్ళిందట? ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. తీసుకెళ్ళి యెహెజ్కేలు గారిని పరిశుద్ధాత్మ తీసుకుని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళిందట? ఏమా, ఆత్మవశుడిగా ఉన్నాడు, ఆత్మతో నిండిపోయి ఉన్నాడు. అలా ఉన్న అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందట? ఒక లోయ. ఏంట లోయ? ఎముకల లోయ. ఎండిపోయిన ఎముకల లోయ. లోయ తెలుసు కదా? ఏమో లోయ తెలుసా? ఏంటది? పెద్ద గొయ్య. చదవండి. ఎముకలతో నిండి ఉన్న ఒక ఈ లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయేంటండి. ఎండిపోయాయి. మీకు అర్థమవుతుంది ఎముకలు ఎలా ఉంటాయో? సమాధులను ఎవరైనా పోర్చడానికి తీసుకెళ్తుంటే తవ్వుతుంటే ఏమవుతూ ఉంటాయి? పురుగులు వస్తూ ఉంటాయి, ఎముకలు వస్తూ ఉంటాయి బయటికి. వాళ్ళ కపాలము, పుర్రె, ఎముకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎవరియో మరి, ఎవరియో మళ్ళీ ఏమ్మా, చనిపోయిన వాళ్ళు అలా అలా బయటపడతాం. రేపొద్దుట మనం అంతే. మనల్ని పూర్తి చేస్తే కొంతకాలానికి ఆ తవ్వకాల్లో ఎవరు బయటపెడుతుంటారు? మళ్ళీ మనం బయట పెడతాం. పలానా పేర్లేదు కదా మనప్పుడు. ఎవరో కానీ రా బాబు, నోరు నిండా మట్టి ఉందరా, అంతే కదండి. అంత మట్టి ఉంటుంది, అంత మట్టి. సామెతల్లో ఉంటుందండి ఒక మాట. అది చాలా బాధ అవుతుంది ఆ మాట చూసినప్పుడు. భూమి మీద మంచి మంచి రుచులు కోరుకుంటున్నాం మనం. రుచులు, టేస్ట్ అండి. చికెన్, మటన్, ఫిష్, చేప, అది ఇది ఇది అమ్మో మామూలు రుచులు కాదు. అలా రుచులు చూస్తున్నాం కదా. మట్టి కూడా మనల్ని రుచి చూడాలని ఎదురు చూస్తుందంట. మనల్ని చూడండి గురిగా. భోజనం బతుకున్నప్పుడు ముద్ర కలుపుకున్నాక ముద్ర పెట్టుకుంటాం కదా. అంత ముద్ర పెట్టుకుంటారా? నోరు పట్టద్దు అంత ముద్ర పెట్టుకున్నాం కదా. చచ్చిపోయిన తర్వాత అండి ఆ పుర్రెని మీరు చూసారో లేదో, ఆ మాత్రం ముద్ద ఉంటుంది, మట్టి ముద్ద.
అమ్మా ఇవి మనకు జరగబోయేవి. నాకు సంభవించదనుకోకండి. ఇక్కడ పట్టుపరుపుల మీద పడుకున్నా, మంచి మంచి ఇళ్లలో మనం బతుకుతున్నా, ఒకరోజు కటిక మట్టిలో ఈ దేహం పడుకోవద్దంలో ఇది సిద్ధంగా ఉండాలి. దేవుని రాక కొరకు ప్రియ దేవుని పిల్లలరా. ఓకే, ఆయన నరపుత్రుడా, 3వ వచనం, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా. ఏమడిగాడటండి దేవుడు? ఎస్కేలు చూసావా ఎండిపోయిన ఎముకలు, ఆ లోయ నిండా ఎముకలు ఉన్నాయి చూసావా? ఈ బాగా ఎండిపోయాయి కదా ఈ ఎముకలన్నీ. అవును కానీ ఈ ఎముకలు బ్రతుకుతాయంటావా అని అడుగుతున్నాడు. ఈ ఎముకలు బ్రతుకుతాయా అండ్ బ్రతుకుతాయా బ్రతకలా? మీరు చెప్పండి జన్నకు. ఎముకలు బ్రతుకుతాయా బ్రతకలా? దేవుడు అడుగుతున్నాడు. బతకవు కదా, బతకవు, కానీ ఇక్కడ బ్రతుకుతాయని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంకా చూడండి కిందకి. అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరిని ఆలకించమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలు ఉంటాయండి? ఏమంటే అస్థిపంజరాలు ఉంటాయా అంటే? మనకు అస్థిపంజరం ఉందా లేదా? ఉంటుందా? చేపలకు ముళ్ళు వస్తారా, తగులుతా చూసారా? ఆ ముళ్ళు అస్థిపంజరం అది, దానికి. మరి మనకే ఒరిజినల్ ఫోటో ఏదనుకుంటున్నారు? కాలు చెయ్యకపోతే డాక్టర్ గారు ఏమంటాడు? మీకు ఫోటో తీయాలని, కలర్ఫుల్ ఫోటో అంటాడా? అంటే షూటు ఫోటో వేసారని మంచి ఫోటో తీస్తారంటాడా? పౌడర్ గట్రా రాసుకుని వచ్చి త్వరగా మీరు అన్న మనల్ని ఏమంటాడు? ఒక ఫోటో తీరే ఫోటో, అది ఎక్స్రే ఫోటో. ఏం పడుతుంది అందులో? ఎముకలు. ఎముకలు పడతాయి. అప్పుడప్పుడు ఎందుకని సరదాగా చేయించుకోండి, ఎందుకని మంచిది అమ్మా. నీ ఫోటో ఎంత ఫోటో చూసుకుంది కానీ మనకు కొంచెం బుద్ధి రావాలంటేనండి, ప్రతి ఒక్కరు మన ఫోటో మనమే అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు ఫోటో తీసుకుని ఎలా ఉంటుంది అమ్మా? చిన్న మొక్క దొరికితే భయం, పూజలు అవుతుంది ఫోటో ఇలాగ 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 ఎవరు మామూలుగా ఉంటుంది, చెప్పంలో వచ్చింది ఇలాగ ఇలా సెల్ఫీలు ఎలా తీసినాడు, ఎలా తీసినాడు, ఎలా తీస్తాడు. కొంతమంది మూతి ఇలా పెడుతున్నారు. నాకు అలా చూస్తానండి. నేను ఎప్పుడు కూడా అలా తీసుకుని అసలనే చూస్తూ ఉంటాను. ఏదో మరి ఫోటోలు బియాస్ నదిలో ఫోటోలు దిగడానికి వెళ్ళి వాళ్ళు మునిగిపోయి చనిపోయారు అందరూ, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ కూడా. ఖాళీగా ఉన్న రాళ్ళు రప్పలు మంచి స్టిల్స్తో ఫోటో దిగారు. ఒకేసారి వదిలేశారు, మీరు వదిలేశారు. ఆ అనౌన్స్మెంట్ చేస్తున్న వాళ్ళకి వినపడలేదు. భయంకరంగా చనిపోయారండి. అలా అలా పుట్టుకుపోయారు అందరూ కూడా ప్రియ దేవుని పిల్లల. ఇప్పుడు తెగదీతాం ఫోటోలన్నీ. కొద్ది రోజులు పోయిన తర్వాత తలబడిపోకుండా తీవం ఫోటో. కష్టపడి కూర్చుంది ఇంటి దగ్గర, రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంది. మంచి ఆర్టిస్ట్ దగ్గర గోడలకు సున్నం వేసినట్టు ఏమ్మా. అందుకని అదికి ఎవరన్నా వస్తుంటారు కొంతమంది, సున్నం వేసినట్టు నోటి ఎలా అంటాను నేను. సున్నమా రాత్రి అంతా సున్నం అంటే ఏంటి? రంగు. సున్నం వేసినట్టు నోటి ఎలా అంటాను నేను. అస్సలు మెడమెత్తలేదు ఎక్కడనే. ఆయన వెళ్ళిపోవాలి ప్రియ దేవుడు కదా. రైట్, చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు. చదువు కంటిన్యూ చేయండి. 10-11 వచనాలు చూద్దాం ఇప్పుడు. 10-11 వచనాలు 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 10-11 వచనాలు చూడండి ఏమన్నా. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వాణిలోనికి వచ్చాను. ఎందులోకి జీవాత్మ వెళ్ళిపోయిందట? ఎముకల్లో, ఎండిపోయిన ఎముకల్లోకి. వారు సజీవులే లేచి, ఎవరు లేచారు? ఎండిపోయిన ఎముకలు సజీవులుగా లేచారట, బతికేసాయి. లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమైన అయ్యి బాబు ఎముకలతో ఉన్న వేళ మహాసైన్యమైపోరట. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఆ ఎముకలు అంటే ఏంటనుకుంటున్నావు? ఎముకలు అస్థిపంజరాలంటే ఎవరనుకుంటున్నావు? ఆ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నది. ఇంతకు ఎలా ఎముకలంటే? ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. ఎండిపోయిన ఎముకల్లో ఉన్నది ఎవరో? ఇశ్రాయేలీయులు. ఎండిపోయిన ఎముకలు అంటే చచ్చిపోయిన వాళ్ళ ఉన్నారట. ఇంకా
వారు వాళ్ళు ఏమనుకున్నారట, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకునుచున్నారు. ఎండిపోయిన ఎముకలు ఎలా మాట్లాడుకున్నాయి చూసారా? ఇంకా కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను, అదిగో చూడండి అంటే సమాధుల్లో ఏముంటాయండి? సమాధుల్లో ఏముంటాయండి? ఎండిపోయిన ఎముకలు ఉంటాయి, కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా చూడండి, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరు ఉన్న సమాధులను నేను తెరిచేదను. ఎవరున్నారు సమాధుల్లో? ఎండిపోయిన ఎముకలు. ఏమ్మా? ఎండిపోయిన ఎముకలు. ఎవరా ఎముకలు? ఇశ్రాయేలీయులు. వారే ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు లాంటి స్థితిలో ఉన్నారు ఎవరో. ఎండిపోయిన ఎముకలతో ఎందుకు పోల్చారంటే వాళ్ళని, చచ్చిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు ఎలా ఉంటాయమ్మా? అలా ఉన్నారంటారు. బతికే ఉన్నారు కానీ చచ్చిపోయిన ఎముకల్లా మారిపోయారట. అందుకే అన్నాడు చూడండి, కిందకు వచ్చి ఏమన్నాడు ఇక్కడ, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఎముకలు, ఎండిపోయిన ఎముకలుగా ఉన్నది ఇశ్రాయేలీయులు. ఎముకలు ఎక్కడ ఉంటాయి? సమాధుల్లో ఉంటాయి. వెరీ గుడ్. ఎముకలు ఎక్కడ ఉంటాయమ్మా? సమాధుల్లో ఉంటాయి. సమాధుల్లో ఉంటాయి. సమాధుల్లో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చూశారండి ఎలా ఉందో? ఇప్పుడు యోహాను సువార్తలో ఎంత 5వ అధ్యాయము 28, 29వ వచనంలో, ఒక కాలం వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకండి, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని అన్నాడు. ఇప్పుడు సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దాన్ని వినబోతున్న వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు అన్నమాట. ఏమండి? అందుకే శాస్త్రులు, పరిసయ్యుల్ని కూడా, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్ళే కదా వీళ్ళు. వాళ్ళు ఏమన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో వారిని ఏమన్నాడు ప్రభువారు, యేసు ప్రభువారు? బతుకున్న వాళ్ళని ఏమన్నాడు ప్రభువారు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. ముగించేస్తున్నాను జాగ్రత్తగా, చివరి మాటలేక. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏమండి? ఎవరో శాస్త్రులు, పరిసయ్యులు అంటే ఎవరు చెప్పండి? శాస్త్రులు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని చెప్పేవారు. పరిసయ్యులు అంటే ఎవరు? యూదులలో ఒక తెగ, వీళ్ళు కూడా వాక్యాన్ని బోధించేవారే. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎవరైనా, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మాస్టర్ గారు నా మాట ఊరుకుంటారా? ఊరుకోలేదు. నేను ఊరుకోవట్లేదు. నేను ఊరు కోసం కూర్చుంటున్నాను కదా, ఊరుకోవాలి. చెప్పే వాళ్ళ గురించి అంటున్నాడు, శాస్త్రులారా, పరిసయ్యులారా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంటే, సున్నం కొట్టిన సమాధులని ఎందుకన్నాడు? అమ్మా చదవమ్మా. అయ్యో అంత టైమా? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి బయటికి చాలా బాగా కనపడతాయి. టైల్స్, గ్రానైట్లు, మార్బుల్స్, పెయింట్లు, అబ్బో చాలా మంది కనపడతాయి. బయటికి లోపల చచ్చిపోయిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. సమాధులు అనుకుంటే చూసారా? అంటే ఇప్పుడు శాస్త్రులు పరిచయం ఎలా ఉన్నారన్నమాట. ఏమా? పైన ఒకలాగా, లోపల ఒకలాగా. సమాధులు ఎలా ఉంటాయి? పైన గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయి సమాధులు? అమ్మా ఏం చేస్తుంది చెప్పండి? బతుకున్నప్పుడు ముద్దెట్టం కానండి, చచ్చిపోయే కాడకు సున్నాలు వేసేసి, రంగులు వేసేసి, టైల్స్ వేసేసి, పువ్వులు పెట్టేసి, కొవ్వొత్తులు పెట్టేసి, పలహారం పెట్టేసి ఎవరు తింటారు? అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, రెడీ మందంటే బాగా ఇష్టం రాదు, చచ్చిపోయినప్పుడు చాలా ఎక్కువగా తాగి కూడా కొంత బోట్లాడుతుందో దాన్ని పెడుతుంటుంది, తాగుతాడు. అది ఇదిగా ఎవరి గురించి పట్టిపోతుంది. ఆ పెట్టినోళ్ళు ఎవరి గురించి అట్టిపోతాడు మళ్ళీ అదే. ఏమండి? ప్రియ దేవుని పిల్లలారా,
మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్న స్థితి ఎలాంటిదంటే బతికే ఉన్నారు కానీ ఎలా ఉన్నారు? ఎముకలు, ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు. పైకి బాగానే కనపడుతున్నారు, లోపల కుళ్ళు కల్మషంతో నిండిపోయారట. ఇది క్రైస్తవుల పరిస్థితి నేటి దినాల్లో. ఇప్పుడు చెప్పండి, సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దాన్ని వింటారంటే ఆయన మాట వింటారట, వాక్యాన్ని. ఎవరు వింటారో వాక్యాన్ని? సమాధుల్లో ఉన్నవారు. సమాధుల్లో ఉన్నవారంటే ఇప్పుడు ఎవరో? ఒకప్పుడు ఇశ్రాయేలీయులు తెలిసిపోయింది మనకి. ఇప్పుడు ఎవరు? హాస్టల్లో యశోద కదా? బాగా ఉన్నది, 10 రోజులు బాగా ఉన్నదా? నెంబర్ 1 సమాధి ఏమండి. మహాదారుణంగా ఉన్న విశ్వాసాలు సమాధి లేదండి. నువ్వు బతికే ఉన్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవు అన్నాడు. ఎవరిని? అందరినీ. సంఘాల్లోనండి మీరు డిజైన్ చూసారు లేదు? ఎక్కడన్నా చూడండి ఈసారి. ఎవరు చేశాడో కానీ డిజైన్ అని సంఘం చర్చ డిజైన్ ఎవరు తెలిసాడు ఇలాగా? ఈ డిజైన్ ఎక్కడ అనుకున్నారు మీరు? సమాజ డిజైన్ అది. ఎప్పుడైనా చూడండి ఈసారి. సమాజంలో కుళ్ళిపోయిన ఎముకలున్నట్టు ఈరోజు సత్యం ఎలా కనపడుతున్నారు దేవుడికి? చెప్పండి. బతుకుండి చచ్చిపోయిన వాళ్ళ కనపడుతున్నాం. సమాధుల్లో ఉన్నవాడు అని ఎవరి గురించి అంటున్నాడంటే ఆ రోజు ఇశ్రాయేలీయులు భయం లేదు వాళ్ళకి, భక్తి లేదు వాళ్ళకి, దేవుడు అన్న మాటలన్న గౌరవం లేదు వాళ్ళకి. దేవుని చేత ప్రయోజనాలు పొందుకుంటున్నారు, దేవుని వలన మేలుడు పొందుతున్నారు, కానీ భయం భక్తి లేకుండా బ్రతుకుతున్న వీళ్ళని ఏమన్నాడంటే మీరు సమాధులలో ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకలు అనేసాడంతే. ఇప్పుడు ప్రభువు వారు చెబుతున్న మాట ఎవరి గురించి అన్నమాట? సమాధుల్లో ఉన్నారంటే చచ్చిపోయినోడి గురించా, బతికే ఉన్నవాడి గురించా? అదన్నమాట. బతికే ఉన్నారు కానీ చచ్చిపోయినట్టుగా బతుకుతున్నారని చాలా మంది. ఇలా అంటున్నానని బాధపడద్దు. క్రైస్తవులు చాలా మంది ఎలా కనపడుతున్నారు దేవుడికి? వాసన వచ్చేస్తుంది ఆయనకి, కుళ్ళిపోయిన శవాల వాసన. మారు మనసు లేదు, ప్రార్థనకి వెళ్ళిపోతావు. నీకు భయం భక్తి ఉండదు, మోకాళ్ళు చేస్తావు ఇష్టతరంగా. నువ్వు పరిశుద్ధంగా ఉండు, మోకాళ్ళు వేయి. దేవుని మాట విని గజగజ వణికిపోవాలి. బ్రతికున్నవారు వాక్యాన్ని వినాలి, బ్రతికుండగా నువ్వు మారిపోవాలి. సమాధుల్లోకి వెళ్ళాక మారే అవకాశాలు, ఛాన్సెస్ ఉండవమ్మా. యేసు ప్రభు వారు చెప్పింది రెండవ రాకడలో జరగబోయేది కాదు ఇది. చెప్పాడు కదా సమాధుల్లో ఉన్నవారు అందరూ బ్రతుకుతారని, చెప్పాడు కదా. ఇంకా చూడండి 12 నుంచి 14 వచ్చిన వరకు, 14 వచ్చిన కంటిన్యూ చేద్దాం. నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఆయన మాట ఇస్తే తప్పుడు ప్రియులారా. తన ఆత్మను మీలో ఉంచి అంటే పరిశుద్ధాత్మను మీలో ఉంచబోతున్నారు. ఎండిపోయిన ఎముకల్లాగా, కుళ్ళిపోయిన ఎముకల్లాగా, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్న మిమ్మల్ని, బ్రతికుండి చచ్చిపోయిన శవాలకి మీకు తేడా లేకుండా ఉన్న మిమ్మల్ని దేవుడు తన వాక్యం ద్వారా యేసు వారిని పంపించి, పరిశుద్ధాత్మను పంపించి, వాక్యాన్ని వినిపించి మిమ్మల్ని ఆ సమాధుల్లాంటి స్థితి నుంచి, చచ్చిపోయిన లాంటి ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని లేవనెత్తుతానంటున్నాడు ప్రియులారా. అందుకే చూడండి, లోకంలో ఉన్న ఆ జీవితం ఏంటనుకుంటున్నారు? మనం దేవుల్లోకి రాకుండా ఎక్కడున్నాం? లోకంలో. అలా లోకంలో పడి బతికిన జీవితం ఉంది కదా, తాగుతూ తిరిగిన జీవితం, వ్యభిచారం చేస్తూ బతికిన జీవితం, ఏమండి మోసాలు చేస్తూ అక్రమాలు చేస్తూ బ్రతుకుతున్న జీవితం, వేషధారులుగా బ్రతుకుతున్న ఆ జీవితం ఉంది కదా, అది సమాధులలో చచ్చిపోయిన వారి లాంటి పరిస్థితి అది. అలాంటి మనల్ని వాక్యం వినిపించి ఈరోజు జీవింపజేశాడు క్రీస్తు వారి మరణం ద్వారా మనల్ని బతికించాడు. మనల్ని నిజమైన దేవుని పిల్లలారా, 36వ అధ్యాయంలో కూడా చెప్తున్న మాట చూద్దాం. యేసయ్య గ్రంథం 36వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందో చూడండి, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. 36వ అధ్యాయం. ఎందుకు ఈ మాట చెప్పాడు 37వ అధ్యాయంలోని?
సమాధులతో ఎందుకు పోల్చాడు వాళ్ళని, ఎముకలతో ఎందుకు పోల్చాడు వాళ్ళని అని మనకు తెలియాలంటే 36వ అధ్యాయంలో అమ్మా 17వ వచనం నుండి 36వ అధ్యాయం 17వ వచనం నుండి, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను, ఆ పదం చూడండి అలా ఉంటుంది, దుష్ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. ఇశ్రాయేలు ఎలా ఉన్నారటమా? దుష్ప్రవర్తనతో ఉన్నారట, దుష్క్రియలు చేస్తున్నారట. వారి ప్రవర్తన బాగోలేదట, వారు చేసే పనులు కూడా బాగోలేదట. వాళ్ళున్న పరిస్థితి ఇది. 27వ వచనం. కాబట్టి ఇలాంటి దుష్ప్రవర్తనతోనూ బతుకుతున్న వీళ్ళని ఏమంటున్నాడో 26, నూతన హృదయం మీకు ఇచ్చేదను. చూసారండి, దుష్ప్రవర్తన కలిగిన వారిని, దుష్క్రియలు చేస్తున్న వారిని, ఇలా బతుకుతున్న వీళ్ళని చచ్చిపోయిన ఎముకల్లాగా సమాధులలో ఉన్నట్టుగా ఉన్నారు అని చెబుతున్నాడు వీళ్ళని. చూసారా, సమాధుల్లో ఉండే జీవితం అంటే ఏంటమ్మా? దుష్ప్రవర్తన, దుష్క్రియలు. రైట్. ఇప్పుడు ఇలా ఉన్న సమాధుల్లాగా, ఏమంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఎండిపోయిన ఎముకల్లా ఉన్న వీళ్ళనే నూతన హృదయం మీకు ఇచ్చేదను. 26వ వచనం, 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను అంటే పరిశుద్ధాత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించువానిగాను నా విధులను గైకొనువానిగా మిమ్మల్ని చేసేదను. చూశారండి, ఇప్పుడు సమాధుల్లో ఉన్న వీరిని బతికిస్తానంటున్నాడంటే ఎలాగా? తన మాటల ద్వారా బతికిస్తానని చేశాడా? దాన్ని నెరవేర్చాడా లేదా? చెప్పండి, నెరవేర్చాడా లేదా? యేసువారిని పంపించాడు, వాక్యాన్ని ప్రకటింపజేశాడు. సమాధుల్లో ఉన్న వాళ్ళ స్థితి లాంటిది వాళ్ళకైనా ఇప్పుడున్న క్రైస్తవులకు ఉందా? ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఎక్కడున్నారు? ఎక్కువ మంది ఎక్కడున్నారు? సమాధుల్లోనే ఉన్నారంటే అర్థమేటమ్మా? వాళ్ళ మనుషులా చచ్చిపోరాడా? చెప్పండి, మీకు అర్థమైంది, అందరికీ అర్థమవుతుంది. ఎవరు కూడా పడుకోలేదు ఏమ్మా, ఆ అమ్మ తప్ప ఎవరు పడుకోలేదు. కాబట్టి చక్కగా మీరు అందరూ అంటున్నారు, చాలా సంతోషం. పెద్దవాళ్ళు కదండి, ఇంకా మీరు ఏం చూడొద్దు దగ్గర. నెక్స్ట్, ఇప్పుడు వాక్యం మీద చచ్చిపోయేవాళ్ళు బతుకున్నవాళ్ళ? బతుకున్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రైస్తవుల్లో చాలా మంది సమాధుల్లో ఉన్నారనొచ్చా మనం? అనొచ్చానకూడదా? వారి నాలుక తెరిచిన, వారి గొంతుక తెరిచిన సమాధి అన్నాడా చాట? రెఫరెన్స్ ఇంకెందుకు ఏమా? కాబట్టి ఇప్పుడు వీళ్ళ గురించి ఏమన్నాడు? ఇంకా చూడండి, ఆ పరిస్థితి, వాళ్ళ స్థితి ఎలా ఉందో. లోబడటం లేదండి దేవునికి వీళ్ళెవరో కూడా. ప్రకటన గ్రంథంలో చూద్దాం ఒకసారి, చూడండి దయచేసి. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయము, 7 నక్షత్రములను చేతపట్టుకుని ఉన్న 7 నక్షత్రములను, దేవుని ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను ఎరుగుతున్నాయి అమ్మ. మీ క్రియలు ఏంటో నాకు ఎరుగుతున్నాను. ఏంటంటే అదుగో నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం కలదు కానీ నువ్వు మృతుడవే. ఈ మాట ఎవరన్నాడు? దేవుడు మృతులను ఎవరన్నాడు చెప్పమంటారా? మృతులను ఎవరన్నాడు చెప్పమంటారా? యాకోబు పత్రికలో ఒకసారి దేవుడు మృతులను ఎవరన్నాడు ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయం యాకోబు పత్రిక 26వ వచనం. ప్రాణము లేని, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతము. మా ప్రాణం పోయిన శరీరాన్ని ఏమంటారు? ఎవరన్నా ప్రేమిస్తారా దాన్ని? ఏమా, ప్రాణం పోయిన శరీరాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు చెప్పండి, క్రియలు లేని విశ్వాసులు ఎవరు?
17వ వచనంలో కూడా ఉంది. 2:17, 18. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము కనపరుచుతును అని చెప్పాను. ఏమ్మా? కాబట్టి అది ఆ విశ్వాసం కరెక్టేనా? కొంతమందికి ఏమో క్రియలు ఉన్నాయంట, కొంతమందికి విశ్వాసం ఉందంట. నాకేమో క్రియలు ఉన్నాయి, మీకేం విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏమని పిలువబడతాను నేను? సరిపోద్దా అది? మళ్ళీ చెప్పనా? ప్రతి విశ్వాసం ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం. కానీ ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నాకేమో క్రియలు ఉన్నాయంట, విశ్వాసం లేదు. మీకేమో విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు. మీ పరిస్థితి చెప్పడం, మన పరిస్థితి మనం మృతులమా లేదంటే సజీవులమా? మృతులమే. ఎందుకు? ఒకటి ఉంటే సరిపోతామా? ఈరోజు క్రైస్తవులకి ఏముంది చెప్పండి? ప్రసంగం అయిపోయిందమ్మా, ముగించేసానాక. ఈరోజు క్రైస్తవులకి ఏముంది చెప్పండి? విశ్వాసం ఉందా? ఉందా చెప్పండి, ఏదో చెప్పండి. రెండు లేవా? ఈరోజు క్రైస్తవులకి ఏముంది చెప్పండి? విశ్వాసం ఉందా? ఉందని ఒప్పుకుందాం. విశ్వాసం ఉందని ఒప్పుకుందామా? విశ్వాసం ఉందా? ఎక్కడ ఉంది? పాపం వెళ్ళిపోతే విశ్వాసం ఉందంటే నీకు ఏదో తక్కువ చేయలేవు. పాపం దేవుని పట్టుకుని చంపు తింటాకి వెళ్ళావు అంతే. విశ్వాసం ఉంది కాదు. విశ్వాసం అంటే పరలోకానికి వెళ్తానని విశ్వాసం ఉండాలి. క్రీస్తే నా పాప పనులను కడిగి వేయడానికి వచ్చిన రక్షకుడని, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని అది నమ్మకం ఉండాలి మనకి. అది విశ్వాసం. ఏమో అర్థమైంది లేదా? ఇప్పుడు చెప్పండి. ఒకటి ఉంటే సరిపోద్దామా? అంటే ఈరోజు సంఘాలకు వెళుతున్న వారి విశ్వాసం కూడా సరైనది లేదన్నమాట. విశ్వాసం అంటే ఏంటి? ప్రశ్నించిన కూడా ఆన్సర్ ఇస్తారా? విశ్వాసం అంటే ఏంటి అసలు అన్నాం అనుకోండి, ఏమంటారా? మామూలు మనలో అన్నమాట. విశ్వాసం అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? నమ్మకం. ఏమి నమ్మకం అది? చేస్తావా చస్తావా అంటావు అదా? అది నమ్మకం కాదు. నీకన్నా మానవుడే బెటర్ నీకంటే అలవాటు పెట్టింది. విశ్వాసం అన్నా విశ్వాసం ఉండాలి. అబ్రహాము గారు చూడండి, విశ్వాసం ఉంది కావలసినంత. తర్వాత ఏమైంది? అది నీ కుమారుడు నాకు బలిగా ఇస్తావంటే ఇవ్వడానికి క్రియలు చేశాడు. విశ్వాసం ఉంది అబ్రహాము గారు, క్రియలు ఉన్నాయి. మనకి ఏం చేస్తాం మనం? ఓ చాలా విశ్వాసం ఉంది ప్రభావ, నువ్వే కదా ప్రభావ అన్న ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. దేవుడు మర్చిపోయి చాలా మంది, నువ్వే కదా ప్రభావ, ఆవిడకింత విశ్వాసం ఉంటే చాలన్నావు. నాకు ఆవిడకింత విశ్వాసం ప్రభావ, నీకు ఉందా అమ్మా? ఉందా? విశ్వాసం ఎంత ఉండాలమ్మా మనకి? ఆవిడకింత విశ్వాసం సరిపోద్దామా? నీకేం పుచ్చకాయ కావాలంటే ఉండాలి. ఆవిడకింత పుచ్చకాయ ఉందనుకోండి, ఇష్టపడము. ఆ మాత్రం ఉండాలి పుచ్చకాయ మనకి. మనం ఏదన్నా తినాలంటే అంత ఉండాలి కాయలు. విశ్వాసం మనకి ఎంత ఉండాలంటే అంత సరిపోద్దట. ఆవిడకింత విశ్వాసం ఉంటే చాలా సరిపోద్దా అమ్మా? చెప్పండి, ఎంత ఉండాలి మరి? ఆవగింజ భూమిలో పడి చచ్చిపోయి ఫలించి కూర మొక్కలన్నిటికంటే పెద్దగా ఉంది. కూర మొక్కలన్నిటికంటే పెద్దగా మారిపోతుంది ఆవ మొక్క. పరలోక రాజ్యం అలా ఉన్నానని మరో చోట. ఇప్పుడు ఆ ప్రారంభ దినాలలో ఆవగింజంత ఉన్నా పర్వాలేదు. రేపు మాపు చచ్చిపోయేలా ఉన్న క్రైస్తవులకి ఆవగింజ ఉంటే కుదరదు. ఏముండాలి? ఆవ చెట్టంత ఉండాలి విశ్వాసం. గింజంత ఉండాలి, చెట్టంత ఉండాలా? చెట్టంత ఉండాలి. ఇప్పుడు క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళని అడగండి, మీరు ఆలోచించండి, ఎంత విశ్వాసం అని కనపడుతున్నారు మనకి? ఏమ్మా? ఆవగింజ కాదు, గసగసమంత ఉంటుందే ఉంటుంది. ఆవగింజలో 4 బద్దలు చేస్తే ఒక ముక్క అన్నమాట. చూసారండి? దేవుని వాక్యం మీద ప్రేమ పెంచుకోండి, దేవుని వాక్యం మీద గౌరవించండి. సమాధులలో ఉండి ఆయన శబ్దం విని బయటకు వచ్చే వాళ్ళు ఎవరో? నువ్వు చేసే పాపాల వల్ల, లోక సంబంధమైన కార్యక్రమాల వల్ల నీ జీవితం చచ్చిపోయిన సమాధుల్లా ఉన్నట్టున్నావు నువ్వు. అలాంటి మీకు వాక్యం వినిపించాను, క్రీస్తు వారిని పంపించాను, మిమ్మల్ని సజీవులుగా సమాధుల్లో నుంచి బయటకు విడిపించాను. ఇప్పుడు మీరు సమాధుల్లో ఉన్నవారు కాదు, సజీవులుగా ఉన్నవారు మీరు. సజీవులుగా ఉన్నవారు మీరు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన మాటలు విని మేలు చేసేవారిగా ఉండాలి. పరలోకానికి మీరు వెళ్ళగలిగేలా బతకండి.
కానీ దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తుంటారని ఏం చేస్తుంటాం మనం? మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. మా సమాధుల్లో నుంచే బయటకు తీసుకొచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సమాధుల్లోకి. త్వరలో వెళ్ళిపోతావు కదా. చూసారా? నామకార్థ క్రైస్తవులు సమాధులలో ఉన్న జీవితం అది. వేషధారణ క్రైస్తవులు సమాధుల్లో ఉన్న జీవితం అది. విశ్వాసం ఉందా నీకు? ఒకవేళ ఉందా, పోనీ ఉందనుకుందాం. క్రియలే నీ జీవితంలో క్రియలే. నువ్వు దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? పోనీ చేసేవారికి ఏమైనా సహకరించగలవా? చేసేవారిని ఏమైనా ప్రోత్సహించగలవా? పలానా ఊర్లో మా చుట్టాలు ఉన్నారండి, అక్కడ ఒక ప్రార్థన పెట్టండి, రేపు ఒక చచ్చిపోలేక ఉన్నాం మనం, దేవుడు అడిగితే లెక్క అప్పగించాలి కదా అన్న భయం ఏమన్నా మనకు వస్తుందా ప్రియ దేవుని పిల్లలారా? క్రియలు లేవు. క్రియలు లేని నీ జీవితం మృతం, చచ్చిపోయిన శవాలతో సమానం అంట. మనం అందరం కూడా బ్రతికున్నాము కానీ చచ్చిపోయామంటున్నాడు దేవుడు మనల్ని. బ్రతికే ఉన్నామంట కానీ చచ్చిపోయామంట. చూడండి, చచ్చిపోయిన శవానికి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, గుండె ఉంటుంది, కానీ ఏంటి పరిస్థితి? ఏమండి? చచ్చిపోయిన శవానికి కళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ముక్కు నోరు అవయవాలన్నీ మన ఉంటాయి, మనలాగే ఉంటాయి, కానీ మాట్లాడదు, కథలతో కదలేదు. మరి మనం, నువ్వు కూడా దేవుని విషయంలో కదలడం లేదు, కదలటం లేదు, ఉడుకులేదు, పలుకులేదు. ఇప్పుడు నువ్వెవరు? నీకు చచ్చిపోయిన శవాలు అంటే కదలకుండా మెదలకుండా ఉన్నవాళ్ళు అయితే, దేవునికి చచ్చిన శవాలంటే వాళ్ళ కాదు, బతికుండి చచ్చిపోయిన శవాల్లాగా ఈరోజు క్రైస్తవులు కనబడుతున్నారు దేవుడికి. ప్రియ దేవుని పిల్లల ఎంత భయంకరం. సమాధుల్లోకి వెళ్ళాక కాదు మారటం, సమాధులలో ఉన్నలాంటి స్థితి కలిగిన నువ్వు ఈ భౌతిక సంబంధమైన సమాధుల్లోకి వెళ్ళకముందే నువ్వు మారాలి. నువ్వు మారాలి. లేదంటే దేవుడు మారిపోయి నిన్ను ఉంచాలా ఉంచకూడదా అన్న ఓ నిర్ణయం తీసేసుకుంటాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయా కనికరము గల మా దేవ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు నాయన. సమాధుల లాంటి స్థితిని చీల్చుకుంటూ దేవా, బండల్లా మారిపోతున్న మా గుండెల్ని మార్చుకునే మనసు ప్రసాదించింది. ఆ రోజు ఇశ్రాయేలీయులు దుష్ప్రవర్తన, దుష్క్రియలు, లోబడని తత్వం, భయం లేని జీవితం, అందువలన వారిని ఎండిపోయిన ఎముకలు అన్నారు, కుళ్ళిపోయిన సమాధులు అన్నారు నాయన. ఈరోజు మా సంగతి, క్రైస్తవులమైన మేము కూడా అలాగే ఉన్నామని మీరు సెలవిస్తూ ఉన్నారు దేవా. ఈరోజు ప్రార్థనలకు వెళుతున్నారు కానీ క్రియలు లేవు. కొంతమందికి విశ్వాసము లేదు, కొంతమందికి క్రియలు లేవు, కొంతమందికి రెండూ లేవు, కొంతమందికి భయం భక్తి కూడా ఉండటం లేదు నాయన. ఎంత మొండి వాళ్ళుగా మార్చేసింది అపవాది, ఎంత భయం లేని వాళ్ళగా మార్చేసింది అపవాది. లోకంలో పడి బతికేటట్టుగా మనల్ని ఎంత దారుణంగా మార్చేసింది. ఇవన్నీ పరిశీలించుకుని మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఇక్కడ నడిపిస్తున్న తమ్ముడు ప్రతాపుని అరగించింది, వారి కుటుంబాలను, వారికి ప్రోత్సహిస్తున్నటువంటి దిగులైన అందరూ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించిన ఆయన. ఈ గ్రామంలో ఇంకా నాయన సమాజంలో ఉన్నట్టుగా ఎవరన్నా ఉన్నారేమో, వారందరినీ బయటికి తీసుకురండి నాయన, బయటికి తీసుకురండి. ఈ గ్రామంలో ఉన్న వారందరూ మా సహోదరి మనులు, మేమందరం నాయన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు తండ్రి. నీ పిల్లల్ని కాపాడండి, నీ పిల్లల్ని రక్షించండి. చిన్న చిన్న మాటలు చెప్పుకుంటూ, చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటూ, ఇదే దైవభక్తి అనుకుంటూ అమాయకంగా బ్రతుకుతున్న నీ బిడ్డల్ని కాపాడండి నాయన. మరణపు దోత మృత్యు దోత తిరుగుతుంది నాయన. మమ్మల్ని కలుసుకోకముందే మమ్మల్ని మార్చుకునే భాగ్యం దయచేయండి. బిడ్డలందరూ అవసరాలు తెచ్చండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా లేవనెత్తండి నాయన. లోకంలో విరుచుకుపడుతున్న విపత్తుల నుంచి తప్పించండి నాయన. మా కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు మా అందరి ద్వారా పొందుకున్నామని, ఇదిగో నాయన వాక్యాలను వింటున్న ప్రతి నీ బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. మరొక వారం మీ కొరకు జీవించే విధంగా మాటలు వినే భాగ్యం మాకు ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది దేవుని పిల్లరా, మీరందరూ చాలా సంతోషం. చాలా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు. ప్రతి వారం కూడా త్వరగా రండి. ఎన్నెన్నో దేవుని మాటలు వినండి. అనేక మందిని తీసుకురండి. మీరే కాదు, మీ గ్రామంలో మీ ఇంటి పక్కన తీసుకురండి. 10 మందికి మీరు విన్న మాటలన్నా చెప్పండి. పోనీ